హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీజీపీఎస్సీ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మనం అప్డేట్ తెలుసుకునే కంటే ముందరికైతే అందరికైతే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్లయితే ఈ అప్డేట్ వచ్చేసి మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ జేఎల్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసినట్లయితే జేఎల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఇందులో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఓహెచ్ క్యాండిడేట్స్, అలాగే హెచ్హెచ్ క్యాండిడేట్స్, అలాగే ఎంహెచ్ క్యాండిడేట్స్, అలాగే విహెచ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈ వెబ్ నోట్ అనేది టీజీపీఎస్సీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి వెన్యూ ఎక్కడ ఉంటుంది, అలాగే డేట్ అండ్ టైం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా చూసుకున్నట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజబిలిటీ ఆఫ్ ఓహెచ్ క్యాండిడేట్స్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 79 మెంబర్స్ ఓహెచ్ క్యాండిడేట్స్ అయితే ఉండడం జరిగింది. వీరికి మెడికల్ ఎగ్జామినేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్గంజ్ హైదరాబాద్కి సంబంధించి వీళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ డేట్స్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే 5th 8 2024 అంటే ఆగస్ట్, రేపటి నుంచి అయితే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. రేపటి నుంచి 7వ తారీఖు వరకు మనకు మెడికల్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ద డే వైజ్ షెడ్యూల్ కూడా ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ముందుగా రేపటి నుంచి అంటే రేపు 5th కదా, 5th నుంచి మనకు 7th వరకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 5th 8 2024 at 9 AM కల్లా మీరు ఖచ్చితంగా అక్కడ ఉండాలండి. మొదటి షిఫ్ట్లో 27 మెంబర్స్కి అయితే ఇక్కడ మెడికల్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ వైజ్గా పిలుస్తారు మిమ్మల్ని. నెక్స్ట్ వన్ వచ్చేసి 6 8 2024 at 9 AMకి సేమ్ టైంలోనే మనకు మళ్ళీ 27 మెంబర్స్కి అయితే ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. 7th రోజు 7 8 2024 రోజున మనకు 25 మెంబర్స్ని అయితే ఇక్కడ పిలవడం జరుగుతుంది. టోటల్గా 79 మెంబర్స్కి అయితే ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ఇక మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో షుడ్ పే ద రిక్విసైడ్ ఫీ ఫర్ మెడికల్ బోర్డ్. రిక్విసైడ్ ఫీజు అంటే ఏ విధంగా ఉంటుందంటే 500 600 తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి మన పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. ఖచ్చితంగా పే చేయాలండి. ఎందుకంటే ఎన్ని గౌట్ అయినా కానీ ఖచ్చితంగా రిక్విసైడ్ ఫీజు అనేది అడగడం జరుగుతుంది ఫర్ మెడికల్ బోర్డు వచ్చేసి. అండ్ సబ్మిట్ ఓల్డ్ సర్టిఫికేట్ ఎలాంగ్ విత్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఓల్డ్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మీ సదరం సర్టిఫికేట్ అండి. అంటే లైక్ మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్ లైక్ సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా. ఒకవేళ వర్చువల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించి వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అంటే మీరు ఏ విధంగా హ్యాండిక్యాప్డ్ తెలుపడానికి ఉపయోగించే సర్టిఫికేట్నే ఈ సర్టిఫికేట్ అంటారు. ఆ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అలాగే మీ యొక్క హాల్ టికెట్ అండి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అలాగే ఎలాంగ్ విత్ ఆధార్ కార్డ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఒకవేళ మీరు ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళలేకపోతే రిజర్వ్ డే అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ రిజర్వ్ డేలో మాత్రం మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక రిజర్వ్ డే ఎప్పుడు కేటాయించడం జరిగిందంటే 8 8 2024 రోజున రిజర్వ్ డే కేటాయించడం జరిగింది. కాబట్టి ఒకవేళ 5 8 2024 నుంచి 7 8 2024 మధ్యలో ఎవరైతే అటెండ్ కాలేకపోయారో వారికి సంబంధించి ఆఫ్టర్ రిజర్వ్ డే నో రిక్వెస్ట్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ షుడ్ బి కన్సిడర్ అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఒకవేళ 5th ఆగస్టు నుంచి 7th ఆగస్టు వరకు ఒకవేళ అటెండ్ కాలేకపోయిన క్యాండిడేట్స్ 8th ఆగస్టు రోజున మీరు ఈ రిజర్వ్ డే కేటాయిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. మీకు ఒకవేళ మీరు జాబ్ పోయే ప్రమాదం ఉంది ఒకవేళ యాబ్సెంట్ అయితే మాత్రం. ఫ్రెండ్స్, ఇది జేఎల్ సంబంధించినటువంటి ఓహెచ్ క్యాండిడేట్ సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మీరు హెచ్హెచ్ క్యాండిడేట్స్ కానీ విహెచ్ క్యాండిడేట్స్ సంబంధించిన వీడియో నేను కొంచెం డిలే చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్స్ కూడా మీకు కావాలనుకుంటే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగిందండి షెడ్యూల్ కూడా. పీడిఎఫ్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు అక్కడ హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.